హనీకి సంబంధించిన ఒక స్టాల్ అయితే ఉందండి. మార్కెట్లో అన్ని రకాల కల్తీ తేనెలే వస్తున్నాయి కదా. సో ఇక్కడ మరి వీళ్ళ హనీ ప్రత్యేకత ఏంటి, వీళ్ళ స్టాల్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇది అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజయరాయి, అంటే వ్యవసాయ పరిశోధన స్థానం విజయరాయి నుండి ఇక్కడ స్టాల్ పెట్టాము. సో ఇక్కడ మనం అంటే 2 రకాల తేనెటీగల గురించి చెప్తామంట. ఇది ఐరోపా తేనెటీగలు. ఐరోపా అంటే ఎపిస్ మెల్లిఫెరా అనమాట. ఇదేమో ముళ్ళు లేకపోతే కొండి లేని తేనెటీగలు. వీటికి అంటే ముళ్ళుండో, మీరు సైడ్స్కి చూస్తే ఉంటాయి అన్నమాట. సో ఈ హనీ జనరల్గా డొమెస్టికేటెడ్ హనీ. సో ఎక్కువగా ఈ హనీనే బయట మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. చిటారు కొమ్మల్లో ఉంటుంది కదా, చెట్లకు పట్టేది ఇవన్నీ. ఇది కాదు, అది రాక్ బీస్ అంటారు, కొండతెర పట్టు అంటారు. ఇంకా ఇది బీ కలెక్టెడ్ పాలెన్, అంటే తేనెటీగలు నుండి కలెక్ట్ చేసుకున్న పాలెన్. ఇది రిచ్ ఇన్ ప్రోటీన్స్. సో ఇది పాలెన్ ట్రాప్ని మనం ఇలా కాల్ని ముందు పెట్టి బీస్ వెళ్తుంటే వాటికి కాళ్ళకి టచ్ అయిన ఈ పుప్పొడి రేణువులు ఇందులో పడిపోతాయి. మనం కలెక్ట్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ ఉంటుంది కేజీ. తినడానికి ఒక స్పూన్ తినొచ్చు, పాలల్లో కలుపుకోవచ్చు, సలాడ్స్ పైన డ్రెస్సింగ్ లా చేసి అట్లనే తినచ్చు, ఏం అక్కర్లేదు. ఇది పుప్పొడి రేణువుల యొక్క పెల్లెట్స్. రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా రిచ్. పిల్లలకు కూడా పెట్టచ్చు. సో ఇది వ్యాక్స్, అసలైన వ్యాక్స్, బీ వ్యాక్స్ మైనం అనమాట. అంటే మనకి క్యాండిల్స్ వాడతారు కదా, అది పారాఫిన్ వ్యాక్స్ అంటారు. కానీ బీస్ నుండి తయారయ్యే ఇది వచ్చేసి మనకి లిప్ బామ్స్లో, మాయిశ్చరైజర్స్లో, కాస్మెటిక్స్ వాటిల్లో వాడేది ఇదే వ్యాక్స్. అండ్ దీంతో తయారు చేసిన క్యాండిల్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. దీని నుండి వచ్చే వెలుగు ఎక్కువ ఉంటుంది, మసి తక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం అంటుతుంది అనమాట. ఇది కాస్ట్లీ. వ్యాక్స్ కూడా ఖరీదు ఎక్కువ. తేనె కంటే దీని కాస్ట్ ఎక్కువ. మనం కరగబెట్టి చేసుకోవచ్చు. మనం ఇంట్లో కూడా లిప్ బామ్స్ తయారు చేసుకోవచ్చు, బీట్రూట్ అవి కలిపి చేసుకోవచ్చు అనమాట. మనకి బయట వచ్చేది బీస్ నుండి వచ్చే వ్యాక్స్ అయితే కాదు. ఇది వచ్చేసి ప్రొపోలిస్ అనమాట. ప్రొపోలిస్ అంటే ఇప్పుడు మనం ఇంటికి పగుళ్ళు వస్తే సిమెంటింగ్ సబ్స్టెన్స్ లాగా, ఇంటికి పగుళ్ళు వస్తే సిమెంట్ని వాడి క్లోజ్ చేస్తాం కదా క్రాక్స్ని. తేనెటీగల యొక్క పట్టులో కూడా పగుళ్ళు వస్తే దీన్ని యూజ్ చేస్తాయి. ఎట్లా అంటే ఇది చెట్టు బెర నుండి గమ్ వస్తుంది కదా, అది లిక్విడ్ లాంటిది వస్తుంది. దాంతో ప్లస్ లేత ఆకుల మీద గీరి ఒక జిగురు లాంటి పదార్థం బేసిక్గా టూత్ పేస్ట్లో వాటిలో వాడతారు. స్కిన్ డిసీజెస్కి కూడా చాలా మంచిది. అలాగే బీ వినం ఉంటుంది, అది 1 గ్రామ్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంటుంది. అది కూడా కలెక్ట్ చేస్తారు. సో దానివల్ల కూడా ఎక్కువ యూజెస్ ఉన్నాయి అన్నమాట. బేసిక్గా ఏ హనీ బెటర్ అంటారు? ఇలా కృత్రిమంగా తయారు చేసిన హనీ బెటర్ అంటారా, లేదంటే డైరెక్ట్ చెట్టుకు? యాక్చువల్లీ రెండిట్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే చుట్టూరు మనకి వైల్డ్ ఫ్లవర్స్ కానీ పెద్ద పెద్ద వృక్షాలు, ఆ హనీలో ఎక్కువ మనకి ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, న్యూట్రియంట్ ప్రాపర్టీస్. ఇప్పుడు అవి దొరకటం అందరికీ కష్టం కాబట్టి ఈ విధంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి. అసలు బేసిక్గా హనీ, రియల్ హనీ, షుగర్ సిరప్ యాడ్ చేయని హనీ అయితే కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే, అంటే మనం పంచదార పాకం యాడ్ చేయకుండానే తేనెటీగలే స్వచ్ఛంగా బయటికి వెళ్ళి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని వచ్చి కన్జ్యూమ్ చేసుకుంటాయి, అంటే యూజ్ చేస్తాయి అన్నమాట. మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. కానీ బయట అంటే కొంతమంది అలా చేస్తారు ప్రొడక్షన్ కోసం. హనీ అంతా కూడా కల్తీ, అంటే మీరు చెప్పారు చేస్తున్నారు కదా. సో ఒరిజినల్ హనీకి డూప్లికేట్ హనీకి వేరియేషన్ ఎలా కనుగొనాలంటారు? ఒరిజినల్ హనీ అని ఎలా చెప్తామనంటే, అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఒకటి కొంచెం స్టాండర్డ్ ఏంటంటే, ఒక గాజు వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ నింపి దానిలో తేనెని వేసినప్పుడు అది అచ్చం అలా తీయగలాగానే కింద పడాలి. ఒకవేళ అది కొంచెం దాంట్లో ఇంకా వేరే ఇతరం ఏమైనా యాడ్ అయితే కొంచెం డిజాల్వ్ అయిపోద్ది అనమాట. మనం వేసిన థిక్నెస్లోనే కిందకి అలాగే పడిపోయి ఉంటే మనకు కనిపిస్తుంది కదా బయట నుండి, దాన్ని బట్టి నిర్ధారించుకోవచ్చు. అదొక చిన్న మెథడ్. ఇంకా అదే కాకుండా లేబొరేటరీస్ ఉంటాయి, ఫుడ్ సేఫ్టీ రిఫరల్ ల్యాబొరేటరీ అలా బెంగళూరు అటు సైడ్, అవి పంపిస్తే అసలు కరెక్ట్గా మనకి అడల్టరేట్ చేశారా లేదా అని తెలుసు. నాటు పద్ధతిలో తెలుసుకోవాలంటే, అంటే ఒక బండ గుర్తులాగా హనీ అని తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఒరిజినల్ తేనె రేట్ ఎంత ఉంటుంది అంటారు? ఐరోపా తేనెటీగలు అనుకోండి ఒక 600 to 800 కాస్ట్ ఉంటుంది కేజీ. కొండతెర పట్టు అయితే 1000-2000 ఆ విధంగా ఉంటుంది. స్టింగ్లెస్ బీస్ అని చిన్న ఈగలు అని చెప్పారు కదా, వాటి కాస్ట్ ఎక్కువ అనమాట.
సో అవి వచ్చేసి మనకి కేజీ 4,000 to 5,000. ఓకే, ఇలాగా ఈ సాగు చేయడం వల్ల రైతులకి బెనిఫిట్స్ ఉంటుందండి. ఇవి చేయడం వల్ల మనకి ఇలా తేనె వస్తుంది, మైనం వస్తుంది, పుప్పొడి వస్తాయి. ప్లస్ ఇవి వెళ్ళి పరాగ సంపర్కం చేస్తాయి. ఇప్పుడు నువ్వుల పంటలో పెట్టెలు పెట్టారనుకోండి, మనకి నువ్వు విత్తనం యొక్క సైజు పెరుగుతుంది, దాంట్లో ఆయిల్ క్వాంటిటీ పెరుగుతుంది, పాడ్ సైజు పెరుగుతుంది. సో వీటి బెనిఫిట్స్ దానివల్ల వాళ్ళకి పంట ఎక్కువ వస్తుంది, నాణ్యత వస్తుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి బెనిఫిట్, ప్లస్ మనకి హనీ వస్తుంది, పాలన్ వస్తుంది. సో విధంగా మెయింటైన్ చేసుకుంటే ప్రకృతికి ఎంతో అంటే సహాయకరంగా ఉంటాయి అన్నమాట. డబుల్ బెనిఫిట్ రైతుకు పొందొచ్చు జాగ్రత్తగా. సో దీనికోసం ట్రైనింగ్ ARS విజయరాయలో ఇస్తారు. అక్కడ సైంటిస్ట్ అని కాంటాక్ట్ అయితే చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు 6 days ట్రైనింగ్ ఉంటుంది. ఉచితంగా ఇస్తారండి, ఏమన్నా ఫీజు ఉంటుందా? ఫీజు అంటే పర్ డే 200 ఉంటుంది. ఉచితంగా ఇచ్చేది ఒకసారి ఉంటుంది, ఫీజు కూడా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.